అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు? ఈ రోడ్డు గురించి ఏం చెప్తారు ఇప్పుడు? చెప్పాను కదా. చెప్పండి చెప్పండి. అదే 40 ఇయర్స్ నుంచి అండి. మా అమ్మగారండి దీని గురించి, ఈ రోడ్డు గురించి చాలా ఇది చేసింది. డ్రైనేజ్ పైప్ లైన్ గురించి మనమ్మగారు, మా అమ్మగారే మనమ్మ గల్లి అని చెప్తారు. ఆమె చాలా ప్రయత్నం చేసింది, అప్పుడు ఏది కాలేదు. ఇప్పుడు ఈ రంగనాథ్ గారు వచ్చాకనే మాకు ఈ రోడ్డు అనేది అయ్యింది. ముఖ్యమంత్రి గారికి, రంగనాథ్ గారికి, మా ఎమ్మెల్యే ముఠాల్ గోపాల్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయింది. మెయిన్ రోడ్డు కూడా సార్ సార్ నేను శ్రీనివాస్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మనంబ గల్లీలో ఉన్నాము. ఇక్కడ రోడ్డుకు సంబంధించిన సార్ సార్ ఒక్క క్షణం సార్. ఇక్కడ కాలనీ వాసులు మీకు కృతజ్ఞతలు చెప్తామంటున్నారు సార్. ఒక్క క్షణం చెప్పండి అమ్మా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్లనే మాకు రోడ్డు ఇంకా డ్రైనేజ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీ అందరి సహకారం ఉంటే ఇంకా మంచిగా సరేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇది రంగనాథ్ గారికి కూడా వీళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం.